హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా పచ్చి అరటికాయతోని కరకరలాడే చిప్స్ని తయారు చేసి చూపించబోతున్నానండి. ఇవి స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకున్నామంటే మంచి టైం పాస్ లాగా తినవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఒకసారి తయారు చేసి చూడండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మరి ఈ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 5 పచ్చి అరటికాయలను తీసుకున్నాను అనమాట. వీటిని మార్కెట్ నుంచి తెచ్చిన బనానా కాకుండా ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయలతోని ఇక్కడ నేను బనానా చిప్స్‌ని తయారు చేసి చూపించబోతున్నాను అనమాట. మనం మార్కెట్‌లో కొన్న పచ్చి అరటికాయతోని ఎలా అయితే చిప్స్‌ని ప్రిపేర్ చేస్తామో, ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయతోని కూడా అలాగే పర్ఫెక్ట్‌గా మనం బనానా చిప్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేనైతే 5 అరటికాయలు తీసుకున్నానండి. ఇందులో మూడిటితోని మాత్రమే బనానా చిప్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇలా అరటికాయకి పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ అంతా కూడా పోయేంత వరకు చాకుతోని కానీ, ఇలా పీలర్‌తోని కానీ మనకి పొట్టు అంతా కూడా తీసుకోవాలనమాట. తర్వాత మనకి అరటికాయకి పైన పొట్టు తీసిన తర్వాత నల్లబడుతుందండి. అలా పడకుండా ఉండాలంటే బౌల్‌లోకి కొంచెం వాటర్ తీసుకొని, అందులోకి ఉప్పు, పసుపు వేసి ఇలా పొట్టు తీసిన అరటికాయలని వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్నామంటే మనకి ఎంతసేపయినా సరే అరటికాయకి కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా వైట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నేనైతే 3 అరటికాయలతోని బనానా చిప్స్‌ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ అరటికాయలకన్నిటికి కూడా పైన గ్రీన్ కలర్ పార్ట్ అంతా పోయేంత వరకు ఇలా పీలర్‌తోని పీల్ చేసుకొని, ఇలా పొట్టు తీసిన అరటికాయలన్నిటిని కూడా ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బనానా చిప్స్ చేయడం కోసం ఇక్కడ నేను వెజిటబుల్ కట్టర్‌లో వచ్చిన బనానా గ్రేటర్‌నయితే తీసుకున్నాననమాట. మనకి ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ గ్రేటర్‌తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ దీంతోని కూడా మనకి పర్ఫెక్ట్‌గా బనానా చిప్స్ వస్తాయన్నమాట. తర్వాత వేరే ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ఉప్పుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్‌ని వేసి ఇప్పుడు సాల్ట్ అంతా కరిగేంత వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా ఒక బనానా చిప్స్‌ని వేసి చెక్ చేసుకోండి. బనానా చిప్స్ ఆయిల్‌లో వేయగానే ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ గ్రేటర్‌తోని బనానా చిప్స్‌ని ఈ ఆయిల్‌లోనే ఇలా గ్రేట్ చేసుకోండి. మనం బనానా స్ట్రెయిట్‌గా పెట్టి గ్రేట్ చేసుకున్నామంటే బనానా చిప్స్ అనేవి మనకి రౌండ్‌గా వస్తాయన్నమాట. అలాగే బనానాని కొంచెం క్రాస్‌గా పెట్టి గ్రేట్ చేసుకున్నామంటే బనానా చిప్స్ అనేవి కొంచెం ఓవెల్ షేప్‌లో వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బనానా చిప్స్‌ని ఆయిల్‌లో మరీ ఎక్కువ వేసుకోకుండా ఆయిల్‌లో సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలన్నమాట. అంటే ఒకదాని మీద ఒకటి లేకుండా చూసుకోవాలి. ఇలా బనానా చిప్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉప్పు, పసుపు వేసి కలిపెట్టుకున్న వాటర్‌ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలనమాట. ఇలా సాల్ట్ వాటర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ బనానా చిప్స్‌ని 2 వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసిన వాటర్ వేయటం వల్ల మనకి బనానా చిప్స్‌కి సాల్ట్ అనేది బాగా పడుతుంది. అలాగే ఈ బనానా చిప్స్ కూడా మంచి కలర్‌లో వస్తాయన్నమాట. బనానా చిప్స్‌ని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న బనానా చిప్స్‌ని అన్నిటిని కూడా ఇలా చిల్లుల గరిటెలోకి వేసుకోవాలి. ఈ బనానా చిప్స్ అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చవండి. చాలా తక్కువ ఆయిల్‌తోనే ఫ్రై అవుతాయన్నమాట. ఇలా చిప్స్ అన్నిటిని కూడా గరిటెలోకి తీసుకొని వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బనానా చిప్స్‌ని ఈ విధంగా గ్రేటర్‌తోని ఆయిల్‌లోనే చాలా సింపుల్‌గా గ్రేట్ చేసుకోవచ్చనమాట. ఇలా ఆయిల్‌లో సరిపడినన్ని బనానా చిప్స్‌ని వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వాటర్‌ని వేసుకోవాలనమాట. సాల్ట్ వాటర్ వేసుకునేటప్పుడు మనకి ఆయిల్ చిల్లుతుందని భయం ఏముండదండి. మనము అలా డైరెక్ట్‌గా వేసుకోవచ్చనమాట. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బనానా చిప్స్ ఫ్రై అవుతుంటేనే ఇలా ఒకటి పట్టుకొని తుంపి చూడండి మనకి క్రిస్పీగా చాలా ఈజీగా తునిగిపోతాయన్నమాట. అలాగే మనకి ఆయిల్‌లో నురగ వస్తూ ఉంటుంది కదా! ఆ నురగ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బనానా చిప్స్ అన్నిటిని కూడా ఇలా చిల్లుల గరిటెలోకి తీసుకొని అన్నిటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.
అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. ఇక్కడ మీకు సౌండ్ వింటుంటేనే అర్థమైపోతుంది కదా! ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనము ఇంట్లో చెట్టు కాసిన పచ్చి అరటికాయలతోని కూడా మనము ఈ బనానా చిప్స్‌ని పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మరి మీరు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.